ప్రైజ్ లార్డ్ ఆల్. ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము, బండ సందులో జీవజలములు. నేటి దిన వాగ్దానము నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనము. నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే. వ్యాధిపై జయమునిచ్చు మన దేవుడు. గివ్స్ విక్టరీ ఓవర్ డిసీజ్. ఐ ఆమ్ ది లార్డ్ హూ హీల్స్ యూ. నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. మన దేవుని మాటను మనము శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయంగా మనం నడుచుకొని ఆయన ఆజ్ఞలకు, ఆయన కట్టడలకు, ఆయన మాటలకు మనం విధేయులుగా ఉండి వాటిని మనం అనుసరించి మన యొక్క బ్రతుకులో ఆ యొక్క వాక్యానుసారంగా నడిచినప్పుడు దేవుడు ఆ యొక్క రోగములలో ఏది కూడా నీకు నాకు రానివ్వనని, నిన్ను నేను స్వస్థపరిచి యెహోవానని ప్రభువారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఆనాడు మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలకి ఎటువంటి రోగము కూడా ప్రభువారు రానివ్వలేదు. ఐగుప్తులో అందరికీ కూడా చాలా రోగాలు వచ్చినట్లుగా మనం ఆ యొక్క తెగుళ్ళ నుండి మనం చూస్తాం. కానీ ఇశ్రాయేలు ప్రజలకి ఎటువంటి రోగము కూడా వారికి సంభవించలేదు. అక్కడ ప్రభువారు వారిని స్వస్థపరిచారు. మీరు వ్యాధులపై జయమును కలిగి ఉండవలనని ప్రభు కోరుతా ఉన్నాడు. మీ యొక్క శరీరము ప్రభుచే రూపింపబడినదై ఉన్నది. ప్రభు స్వస్థాల చేత నీ నా శరీరము రూపించబడింది. కాబట్టి శరీరం యొక్క రోగములను, బలహీనతలను ప్రభువు శిలువపై మోసి పరిహరించినందున మీరు వ్యాధితో అలమటించవలసిన అవశ్యము లేదు. మీరు ప్రార్థించుచున్నప్పుడు పరలోకమందున్న మీ యొక్క చిత్తము నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేర్చబడును గాక అని మన తండ్రికి మనము ప్రార్థన చేస్తా ఉన్నాము. పరలోకమునందు వ్యాధియు లేదు, రోగమును లేదు, దేవదూతలు రోగాన బారిన పడుటలేదు. యేసు భూమి మీద జీవించిన దినములందు వ్యాధిపై జయమును కలిగిన వాడై జీవించాడు. కాబట్టి ఆయన యొక్క స్వార్థ పరిచర్య, ప్రార్థన పరిచర్య, ఉపవాస పరిచర్య మొదలుగును మనం చూస్తే వ్యాధి చేత కానీ, బలహీనత చేత కానీ ఒక్క దినమైనను ఆటంకపరచబడలేదు. మన ప్రభువాన్ని మనం చూస్తే ఆయన ఎప్పుడు కూడా దేవుని పని చేసిన వాడుగా చూస్తున్న కారణము వ్యాధులు ఆయనను అధిగమించజాలకపోయిననుట వాస్తవమండి. కుష్ఠరోగిపై అసహించుకొనక తన హస్తమును చాపి ముట్టాడు ప్రభువారు. ఆ యొక్క వ్యక్తి కుష్టి వ్యాధి అయినను అధిగమించజాలకపోయింది. ఎందుకంటే మీ యొక్క వ్యాధులను, బలహీనతలను ప్రభు అయ్యున్న యేసు శిలువ మీద మోసినందున నేను వ్యాధిగ్రస్తుడనై ఇంటిని, నన్ను చూడవచ్చితిరి అని ఆయనే ప్రభువారు చెప్తా ఉన్నాడు. కాబట్టి తన యొక్క బిడ్డల బలహీనతలను తానే మోసి తీర్చుటకు ఆయన కల్పించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎందుకని అంటే ప్రభు యొక్క బిడ్డలకు వ్యాధులు వస్తున్నాయని మీరు ఒకవేళ అడగవచ్చును. వ్యాధి వచ్చుటకు ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా అండి? పాపమే. వ్యాధి రావడానికి ముఖ్యమైన కారణం పాపమే. అందుకే ప్రభువారు మత్తయి సువార్త 9వ అధ్యాయం 2లో మనం చూస్తాం. అక్కడ పక్షవాయువు గల వానిని యేసు వద్దకు తీసుకొని వచ్చినప్పుడు అతనిని స్వస్థపరచుటకు ముందుగా యేసుక్రీస్తు ప్రభువారు అతన్ని చూసి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ప్రభువారు చెప్తా ఉన్నారు. అంటే అదే విధముగా బెతెస్దా కోనేరు వద్ద కూడా మనం చూస్తే యోహాను సువార్త 5వ అధ్యాయం 14లో కూడా మనం చూస్తాం. ఇక బెతెస్దా కోనేరు వద్ద 38 ఏండ్లగా వ్యాధి గల మనిషిని స్వస్థపరిచినప్పుడు యేసు అతనిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇకను పాపము చేయకు. చూడండి, పాపం చేయకు అంటాడు. అంటే దీని అర్థం ఏంటి? దేవుని బిడ్డలారా, పాపము మిమ్ములను సమీపించకుండానట్లు కాపాడుకునేట్లయితే వ్యాధులు మిమ్ములను సమీపించమని ప్రభువారు చెప్తున్నాడు. కాబట్టి పాపానికి మనము చోటు ఇవ్వకూడదు, అప్పుడు మనలో వ్యాధులు రావు అని చెప్తా ఉన్నాడు. కొన్ని సమయముల యందు తల్లిదండ్రులు మరియు మూలపితరులు మొదలగు వారి పాపముల వలనను వారి శాపముల వలనను కూడా వ్యాధి వచ్చుచున్నది. దీనిని అనేకులు నమ్ముటలేదు. కానీ మనము 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం దాకా మనం చూస్తే దావీదు రాజు పాపము చేసినందున అతని యొక్క బిడ్డను ప్రభు మొత్తునని మనం చూస్తాం. ఆ బిడ్డ బహుగా జబ్బు పడినట్లుగా మనం చూస్తాం. మనం అక్కడ చదువుతాము 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో 14వ వచనం నుండి 16వ వచనం దాకా. కావున అటువంటి సమయముల యందు ఇతరులకు వ్యాధి కలుగుటకు మనము కారణముగా ఉంటున్నామా అను సంగతిని మనము పరిశీలించి చూచి అట్టి పాపములను మనం విడిచిపెట్టాలి. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16లో మనం చూస్తే, మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనిడి,
మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయడి. ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తే మన పాపములను ఒప్పుకోవాలని ఇక్కడ చెప్పబడుతూ ఉంది. నీకు నాకు స్వస్థత కలగాలంటే మనం ఒకరి నిమిత్తము ఒకరు ప్రార్థన చేసుకోవాల్సిన వారుగా ఉన్నాము. ఎప్పుడైతే మనం ఇతరుల నిమిత్తము విజ్ఞాపన చేస్తామో అప్పుడు మనం స్వస్థత పొందుకుంటామని వాక్య భాగం సెలవిస్తూ ఉంది. నేటి దిన ధ్యానమునకై మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనము, ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెను. హీ ఈస్ ది వన్ హూ టేక్స్ అవర్ ఇన్ఫర్మిటీస్ అండ్ ఫర్గివ్స్ అవర్ సిన్స్. ఇక్కడ మనం చూస్తే ఆయనే మన బలహీనతలను వహించుకున్నాడు, ఆయనే మన రోగములను భరించాడు, నిన్ను నన్ను స్వస్థపరిచాడని మనం చూస్తా ఉన్నాము. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. ప్రభువా, వ్యాధులపై మాకు జయమునిచ్చిన తండ్రి నీకే స్తోత్రము. మా శరీర రోగములను మా బలహీనతలను సిలువపై మోసి మాకు విడుదలనిచ్చారు తండ్రి, నీకే స్తోత్రము నైనా తండ్రి. పరలోకమందు దూతల వ్యాధితో బాధపడటలేదు. యేసుక్రీస్తు భూమి మీద మీరు జీవించినప్పుడు వ్యాధితో బాధపడలేదు తండ్రి, నీకే స్తోత్రము. కుష్టి రోగిని పక్షవాత రోగిని ముట్టి బాగు చేసినారు తండ్రి, నీకే స్తోత్రములయ్యా. మేము గాని మా పితరులు గాని చేసిన పాపములను బట్టి మా బిడ్డలకి రోగాలు వస్తాయని తెలియచేశారు తండ్రి. అట్టి పాపములు చేయరాదని చెప్పిన తండ్రి, నీకే స్తోత్రం. మీ సువార్త ఉపవాస ప్రార్థన పరిచర్యలలోనైనా తండ్రి వ్యాధి బాధలు తీసివేసినందుకు స్తోత్రములైనా తండ్రి. మా పాపములను మా బలహీనతలను మీరు భరించి నైనా తండ్రి మాకు స్వస్థతనిచ్చారు తండ్రి, నీకే స్తోత్రములైనా తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి పొందుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.